స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటూ వాలంటీర్లందరూ కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక హామీ ఇచ్చారో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు. నిరసన కార్యక్రమానికి దిగిన వాలంటీర్లను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. చెప్పండి, ఈరోజు మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏమీ లేదండి, ఆయన చెప్పిందే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో అదే మేము అడుగుతున్నాం. ఆయన ఏమన్నారు, మేనిఫెస్టోలోనే చెప్పారు 10,000 ఇచ్చి మిమ్మల్ని మేము ఉద్యోగాల్లోకి తీసుకుంటాం, మీ ఉద్యోగాలు అయితే ఏం అవ్వవు అని మాకు ఒక హామీ ఇచ్చారు. ఆయన ఆ మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాం మేము. అంతకు మించి మేము ఏం డిమాండ్ చేయట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు, రోజుకొక అప్డేట్ వింటున్నాం. అది అసలు ఏది నిజమో, అసలు మేము ఉన్నామా లేదా అనేది అసలు ఎవరు కూడా ఒక క్లారిటీ అనేది మాకు రావట్లేదు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందని ఫంక్షన్లు చేసుకుంటున్నారు, అసలు మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. అందుకని ఈరోజు మేము ఇలా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి, ఓన్లీ జోన్ 5 వాలంటీర్స్ అండి మేము, మొత్తం జోన్ 6 కూడా ఉన్నారు, మొత్తం ఒక 2 జోన్లు అంతే. ఇవి మొత్తం అందరూ కలిస్తే ఇంకెంతమంది చూడండి. ఒక ఆడపిల్లలు అయ్యుండి ఇంట్లో నుంచి బయటికి పంపకుండా ఉండేవాళ్ళు ఉంటారు, అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అలా మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఆ 10,000 ఇమ్మని మేము ఆయన అడగలేదు కదండి, ఆయనే చెప్పారు. ఆయన నోటితో ఆయన గుర్తుంచుకొని మాకు కొంచెం న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. త్వరలోనే మా గురించి కొంచెం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకు మీ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఏదో అసలు మేము 5,000 జీతానికి ఏం స్కాములు చేసేస్తామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు అది చేశారు ఇది చేశారు, ఆ ప్రభుత్వానికి మేము వాలంటీర్లుగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ఉద్యోగాలు వచ్చాయి మాకు. ఆ ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని చెప్తున్నాం కదా, మేమేమి చెయ్యమంటలేదు కదా. పార్టీలకి పనిచేయడానికి మేమైతే ఉద్యోగాలు, నేనైతే BSBED చేశానండి. కాకపోతే నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను ఇందులోకి వచ్చాను. అందువల్ల నేను ఇందులో కరోనా టైంలో ఎంత సర్వీస్ చేసామో మా క్లస్టర్లో పనిచేసే వాళ్ళందరినీ అడగండి. ఇప్పటికీ కూడా ఏమ్మా ఏమైంది, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగే వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ కూడా అమ్మ దేవి ఎప్పుడొస్తావు నువ్వు, మళ్ళీ మాకు ఎప్పుడు సర్వీస్ చేస్తావు అనేసి. అది అంతకు మించి మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలండి, అంతకు మించి మేము ఏం కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ. కరోనా లాంటి సమయంలో కూడా ప్రాణాలు తెగించి మీరంతా కూడా విధులు నిర్వహించారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పెట్టారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ప్రజలకు న్యాయం చేయాలనేసి. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందుకు ఎన్నుకున్నారనేసి అంటే జగన్ గారు ఒక విషయం చెప్తా అండి, అంటే ప్రజలకి నేరుగా ప్రభుత్వ అంటే స్కీములన్నీ కూడా ప్రజలకు అందాలని ఈ ఒక వాలంటీర్ వ్యవస్థని స్థాపించారండి. అది దానివల్ల ప్రజలు చాలా మందికి ఉపయోగపడ్డది. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అన్నారు కానండి, వాలంటీర్ వచ్చిన తర్వాత ప్రజలు ఎలా లబ్ధి పొందారనేది కూడా జనాలు గుర్తించారు. ఎందుకంటే ఒక్క స్కీమ్ కాదు కదండి, అమ్మఒడని, చేయూతని, చేదోడని, రేషన్ అని ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డుకి గత ప్రభుత్వంలో తిరిగేటప్పుడు ఎలా తిరగాలి ఎలా పెట్టుకోవాలని ఎవరికి తెలియదు. యాక్చువల్లీ చెప్పాలని అంటే ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలని అంటే ఎన్నో రోజులు తిరిగేవారు. అది వాలంటీర్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. సో ప్రతిదీ కూడా అండి, ఇదని కాదు, ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్కి కూడా ప్రజల పాలన వెళ్ళింది. అంటే ఏదైనా సరే అండి, ఇప్పుడు ఏదైనా కావాలనుకోండి, మాకు ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడిగేవారండి, వాలంటీర్ని అడిగేవారు. మేమేంటి అది కూడా మేము ఆశించట్లేదు. మాకున్న జీతాలతో అయినా సరే కంటిన్యూ చేయండి, మాకు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించండి, అది అంతే అండి. ఫైనల్గా మాకు ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది అసలు ఉందో లేదో ఏదన్నీ కన్ఫర్మ్గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎటు తేల్చట్లేదు, మాకు ఏ అప్డేటు రావట్లేదు. ఇక్కడ చాలామంది చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉన్నారు, కానీ సేవ అనే ఒక దాని మీద అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే మనకి ఏదో తెలిస్తే ఏదో చేసుకోవచ్చు కదా అని ఎవరిదిగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల 5,000కి వచ్చి బయటకు వచ్చి చేస్తుంది అంటే దానికి రీజన్ ఏంటి? సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా. కానీ మరి ఈయన చెప్పిందే, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే, మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా పోస్టులు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇంకంతకంటే ఏమీ లేదు. నమస్తే అండి. జోన్ 6
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న హామీ ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, హామీ ఇచ్చేటప్పుడు అతనే అన్నారు తీసుకుంటాం, డెఫినెట్గా మిమ్మల్ని తీసుకుంటాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పిన వాళ్ళు అతనే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు క్లారిటీ లేదు, అసలు మేము ఉన్నామా లేమా అసలు కూడా గుర్తించట్లేదు. ఇంతవరకు చేసిన సేవలు కూడా మేము ఏ ప్రభుత్వం అనుకోండి ఆ ప్రభుత్వానికి సేవలు చేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తాం. ఎందుకంటే మా సేవ ఒకటే మాకు ఇంపార్టెంట్ తప్ప ఎవరు ఏది చెప్పినా చేయడమే మా పని. సార్ దయచేసి అంటే మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం తప్ప మేమేమి ఆర్డర్లు లేకపోతే ధర్నాలు చేయడానికి రాలేదండి. సో రిక్వెస్ట్గా మేమేం అడుగుతున్నామంటే మాకున్న జీతాలు ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న జీతాలు ఒక 3 months నుంచి మాకు జీతాలు కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే కొనసాగిస్తామని చిన్న హామీ, మీరు ఒక 1 month వెయిట్ చేయండి, ఒక 2 months వెయిట్ చేయండి, మిమ్మల్ని తీసుకుంటాం అని చిన్న భరోసా ఇవ్వండి సార్ మాకు. ఎందుకంటే మేము దీని మీద బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంట్లో నుంచి బయటికి రాలేము. మా భర్తలు ఏమంటారంటే ఇంట్లో ఉండి ఏదైనా చెయ్యండి, ఈ సరౌండింగ్లో చేయండి అని కూడా అన్నట్టు వాళ్ళు ఉంటారు కదా. సో 5,000 అయినా ఇస్తూ కొనసాగిస్తూ మాకు ఏదో క్లారిటీ ఇవ్వాలి సార్, అది మా విన్నపం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అడగకుండానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇక్కడ వాలంటీర్ అంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు తప్ప వాలంటీర్లు ఏమయ్యారన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదని. కాబట్టి మేమంతా కూడా సేవ చేయడానికి వాలంటీర్లుగా ఈ ఉద్యోగాలు చేరామని, కాబట్టి తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని వాలంటీర్లు అంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.